నూనె మెతుకు లెక్క మెత్తగా ఉడికిస్తది, సమ్మెట నెత్తి మీద కత్తులు మలిచిస్తది, ఇత్తడి కరుగదీసి ఎగురమెంతో చేస్తది, బంగారు నగలకెన్నో భంగిమలను మోస్తది, కొలిమై రగులుకుంటూ పనిముట్లందిస్తది, ప్రపంచ మానవ జాతికి అన్నదాతరా ఇది. ఎండిన చెట్ల మీద ఎచ్చులు కొడుతుంటది, పచ్చని గడ్ల పడితే పొగలు జిమ్ముతుంటది, కానక కాలు పెడితే కేకలు పెట్టిస్తది, సబ్బలి మూతి మీద పొప్పలు పెడుతుంటది, లోహపు కొండనైనా లొంగ తీసుకుంటది, కుండల నీళ్ళకేమో లొంగి బతుకుతుంటది. అది నిప్పురోరన్న, అది నిప్పురోరన్న, ఏ తప్పునైనా గాని మన్నించదోరన్న. ఎండిన చెట్ల మీద ఎచ్చులు కొడుతుంటది, పచ్చని గడ్డ పడితే పొగలు జిమ్ముతుంటది, కానక కాలు పెడితే కేకలు పెట్టిస్తది, సబ్బలి మూతి మీద పొప్పలు పెడుతుంటది, లోహపు కొండనైనా లొంగ తీసుకుంటది, కుండల నీళ్ళకేమో లొంగి బతుకుతున్నది. జకముక రాళ్లకు కుడి ఎడమల్లో ఉంటది, ఏలెడు పుల్ల తలలో పొగరై ఉంటది, దేవుని గుడిలో హారతిలా కలిసి ఉంటది, ఎర్రని వర్ణముతో దేహము కలిగి ఉంటది, వినియోగించుకుంటే వెలుతురు నీకిస్తది. ఆహా, వినియోగించుకుంటే వెలుతురు నీకిస్తది. నువ్వు ఆదమరచి ప్రవర్తిస్తే నేను మొత్తం కాల్ చేస్తుంది, అది బూడిద చేస్తుంది. 30 సంవత్సరాల క్రితం గిదే కార్మికుల కోసం పోరాటం చేస్తున్నప్పుడు పింగిల్ రమేష్ అన్న, సామ్రాజ్యం అన్న, పున్నం రుమాకర్ రెడ్డి అన్న, మేమంతా కలిసి నేను ఒక పాటగాడిగా వాళ్ళు నాయకత్వం వహిస్తుంటే గిట్లనే సభలు పెట్టుకుంటూ సమావేశాలు పెట్టుకుంటూ పోతే గప్పుడే 7 అవుతుంది 8 అవుతుంది, అందరము పాత అంబేద్కర్ చౌరస్తా జమ్ముకుంటలో కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. 9 గంటల వరకే పోలీసులు ఎత్తుకొని పోయినారు. 30 లక్షలు దొరికినాయి, ఆయన దగ్గర తుపాకులు దొరికినాయి అని చెప్పి రమేష్ అన్నను, సామ్రాజ్యం అన్నను రాత్రి ఎత్తుకుపోయారు. అరే నీ ఇంత అన్యాయం ఉంటుందా? నేను ఇందాకనే అన్నా, అరే ఎత్తరన్న పిడికిలి జెండా మాయన్నలార, పట్టరన్న విప్లవ బాట మాయన్నలార. అయితే అప్పుడే పుట్టిన బిడ్డ పాల కోసం పిడికిలు బిగించి ఏడుస్తుంది, ఆమె నక్సలైట్ అవుతుందా? తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక, ఉండడానికి ఇల్లు లేక, బస్తాలు మోసి నడుము వెన్నుపూస ఇరిగిపోయి ఆ నెట్టు కొడుతుంటే బస్తా జారి కింద పడి ఎన్నుపూస ఇరిగితే ఆయన మంచం పడతాడు, ఆయన కుటుంబం రోడ్డు మీద పడుతుంది. మా హక్కులు కావాలని అడిగితే నక్సలైట్లమైతామా? అయ్యా, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మేము అనాథలం, అభాగ్యులం, దిక్కుమక్కు లేనోళ్ళం, గరీబు హమాలీలం. మాకు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పద్ధతి ప్రకారం మా కోరికలు తీర్చండి, మళ్ళొక్క 5 సంవత్సరాలు మీ ప్రభుత్వానికి మేమంతా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, కామ్రేడ్ సాహు అంటే మీకు తెలుసు కదా, విప్లవ కవి. రాడికల్ ఉద్యమం మొదలైన సందర్భంలో ఆయన అద్భుతమైనటువంటి వాగ్గేయకారుడు. గిట్లనే మనలాంటి అనాథల కోసం, అభాగ్యుల కోసం ఒక అద్భుతమైన పాట రాశాడు. యోచన ప్లీజ్ రండి. ప్రముఖ వాగ్గేయకారుడు అన్న యోచన సీతక్క గారి భర్త గారి మీద అన్న ఒక పాట రాసిండు. కుంజరామన్న అన్న రాసిండు, నేనే పాడినక్క. నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ళకు పన్నీరాయే, నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ళకు పన్నీరాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే సిన్ని తమ్మయ్యా, నీ జంటగా నేనుంటారా సిన్ని తమ్మయ్యా. నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ళకు పన్నీరు
తెలియని వయసులోనే కన్నూరి నిలిసి వెళ్ళిపోయిరి తెలిసి తెలియని వయసులోనే కన్నూరి నిలిసి వెళ్ళిపోయిరి చెత్తకుండే తండ్రై సాగన చిన్ని తమ్మయ్యా ఆ నీల పంపే తండ్రై సాధన చిన్ని తమ్మయ్యా నీ కన్నీరు నా కన్నీరు కలిగిన వాళ్ళకు కన్నీరాయే ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా నీ జంటగానే ఉంటారా చిన్ని తమ్మయ్యా నీ జంటగానే ఉంటారా చిన్ని తమ్మయ్యా పాడే వయసులోనే చదువు సంజాయని లేక పాడే వయసులోనే చదువు సంజాయని లేక పర్లగాసి సిన్ని తమ్మయ్యా గోదలల్లో కలిసి నావా సిన్ని తమ్మయ్యా నీ కన్నీరు నా కన్నీరు కలిగిన వాళ్ళకు కన్నీరు ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా ఓకే అన్న యోచనన్న మీ హమాలి హక్కుల కోసం ముందుగా అందరికంటే ముందుగా యోచనన్న మీకు పాట రాసిచ్చాడు ఒకసారి గట్టిగా చప్పట్లు ఫస్ట్ మన హమాలి కార్మికులైన పాట రాసింది యోచనన్న నేను నర్సంపేట పోయి అక్కడ కలిసినప్పుడు అన్నా నువ్వు ఊకే తిరుగుతున్నావు కానీ అసలు హమాలి కార్మికులమైన పాటే లేదు కదా ఎవరు రాయలే ఎవరు సిఐటి వాళ్ళు రాసినట్టున్నది కానీ అది మరి హమాలి కార్మికులకు తెలుస్తలేదు మీ సంఘం నుంచి నేను పాడి రికార్డ్ చేసి ఇస్తాను మీకు అని చెప్పి పోయిన సంవత్సరం మనం వరంగల్ జిల్లా మా సభలో ఆ రోజు అన్న ఆవిష్కరించినాం అన్న ఫస్ట్ పాట పాడింది అన్న రికార్డ్ చేయించి ఫస్ట్ హమాలీల మీద మరి అన్న సరే మళ్ళీ తర్వాత చేద్దాం థ్యాంక్ యూ తర్వాత మాట్లాడు ఇప్పుడు మన మంత్రి గారు గౌరవ యోచనన్న పాట పాడతాడు అయినాక సీతక్క మాట్లాడతాడు దరిదాపుగా ఈ పాట పొద్దున్న నుంచి మీరు వింటూనే ఉన్నారు చాలాసార్లు వేదిక మీద పెద్దలు సీతక్క కోదండం సారు నాయని నరసింహారెడ్డి గారు పౌరకుల అన్న తిరుపతి అన్న నాయని రాజేంద్ర అన్న గారు వేదిక మీద పెద్దలందరికీ మీకు కార్మిక ఉద్యమ అభినందనాలు. బరువులు మోసి కరుకుదేలి బండరాయిలా మారిన మీ వీపుల మీద ఈ సమాజం నిర్మాణం అవుతుంది. ఇప్పటికీ కూడా బరువులు మోసి కరుకుదేలి బండరాయిలా మారిన మీ వీపుల మీదనే ఈ సమాజం నిర్మాణం అవుతుంది. మీరు రెక్కదాసుకుంటే ఒక్కరోజు కూడా మా డొక్కలకు మెతుకుపోదు. హమాలి కార్మికులే లేకపోతే నిత్యావసర వస్తువులు సమాజానికి ఇండ్లకు కానీ దేనికి అందవు. అటువంటి గొప్ప భారాన్ని బరువును మోస్తూ జీవితాన్ని గడుపుతున్న మిమ్మల్ని ఈ పాటలో
అట్లాస్గా చెప్పినా నేను. అట్లాస్ అంటే తెలుసా? ఈ భూమిని మోస్తున్నట్టు ఓ చిత్రకారుడు వేసిన చిత్రం ప్రపంచంగా బాగా ఎక్స్పోజ్ అయింది, బాగా ఫేమస్ అయింది. ఆ భూమిని మోసే వీరులు అట్లాసులు మీరని చెప్పిన ఈ పాటలు. సామ్రాజ్యం అన్న మీ హమాలి హక్కుల గురించి నాకు చాలా తక్కువనే తెలుసు, బాగా ఎక్కువ లేదు. సామ్రాజ్యం అన్న నిజంగా మా ఇంటికి వచ్చి హరిబాబుని తీసుకుని వచ్చి మీ కష్టాలు, మీ నష్టాలు, మీ ఇబ్బందులు మీకున్న, తను సామ్రాజ్యం అని ఏం చదువుకున్నాడో తెలియదు కానీ ఈ హక్కుల మీద చాలా పట్టుదొరక పట్టుకొని నాకు ఇవన్నీ చెప్తే రాయడం జరిగింది. అట్లా ఈ పాటను రాసి సంవత్సరం 2 సంవత్సరాలు అవుతున్నాయి. ఓ హమాలి కార్మిక సోదరా, మన హక్కులను కాపాడుకుందామురా, ఏ దిక్కు లేదనుండకు ఏకాకిలా, నలు దిక్కులై నడిచిపోదామురా. మన తెలంగాణ హమాలి కార్మిక సంఘం వచ్చిందిరా, కార్మిక హక్కుల కష్టాలకెదురు గుండెను పెట్టిందిరా, హక్కుల జెండను ఎత్తిందిరా. ఓ హమాలి కార్మిక సోదర, మన హక్కులను కాపాడుకుందాము. ఓ హమాలి కార్మిక సోదర, మన హక్కులను కాపాడుకుందాము. పొద్దుమాపు సాగిరే చేసిన సద్దికుడికే సరిపోదురా, పొద్దుమాపు సాగిరే చేసిన సద్దికుడికే సరిపోదురా, పొద్దుమాపు సాగిరే చేసిన సద్దికుడికే సరిపోదురా, పొద్దుమాపు సాగిరే చేసిన సద్దికుడికే సరిపోదురా. గోదాములల్ల కొట్ల తీరుగా ఎద్దుల బరువులు మోసినా, గోదాములల్ల కొట్ల తీరుగా పొద్దుమాపు బరువులే మోసామురా, గోదాములల్ల కొట్ల తీరుగా ఎద్దుల బరువులే మోసినా. గోదాము అరే సత్తు అంత పత్తి మిల్లు దోసెనా, ఒగ్గు మోసి ముగ్గి మారాయనా. సత్తువంత బద్దనిల్లు మోసిన సత్తువంత బుద్ధి నారాయణ, సత్తు అంత పత్తి మిల్లు దోసినా, ఒగ్గు మోసి ముగ్గి మారాయనా. సత్తువంత బద్దనిల్లు మోసిన ఒగ్గు మోసి ముగ్గి పారాయణ. ప్రావిడెంట్ ఫండు లేదు, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, ఎంత పండు లేదు, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, ప్రావిడెంట్ ఫండు లేదు, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఎంత పండు లేదు, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. వచ్చిన పాపమను లేరురా, కష్టమొస్తే అడిగ దిక్కు లేదురా. ఓ హమాలి నిక్కదీసి అడుగుదామురా, అగ్గి రవ్వలా మండుకుంటలేరా. ఓ హమాలి కార్మిక సోదర, మన హక్కులను కాపాడలేవరా. ఓ హమాలి కార్మిక సోదర, మన హక్కులను కాపాడలేవరా. ఏ దిక్కులేదనుండకు ఏకాకిలా, ఏ దిక్కులేదనుండకు ఏకాకిలా, దిక్కులై నడిచిపోదామురా, దిక్కులై నడిచిపోదామురా, దిక్కులై నడిచిపోదామురా. దిక్కులై నడిచిపోదామురా, దిక్కులై నడిచిపోదామురా. మన హక్కుల్ని కొట్లాడి సాధించుకునే దిశగా ఇవాళ వేలాది మందితోని ఒక అద్భుతమైనటువంటి ఈ సభలో మేము పాల్గొన్నందుకు గర్వంగా భావిస్తూ మీకెప్పటికి కూడా ఆటపాటలతోని తోడుగా ఉంటామని మాటిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రాజేందర్ ఒక పాట పల్లవి ఒకటే పల్లవి. ఎందుకంటే